హలో, ఈ వీడియోలో ఈరోజు మనం ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే టాపిక్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్కి సంబంధించి అబౌట్ ద రైటర్ అండ్ అబౌట్ ద లెసన్ అనే విషయాలు తెలుసుకున్నాం. తర్వాత కొంత ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లో ఉన్న కొన్ని పాయింట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ టాపిక్కి సంబంధించి టాపిక్ పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్, రైటర్ పేరు అబ్రార్ మొహసిన్ గారు రాసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే లెసన్ నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో సిలబస్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం యుద్ధం గురించి మాట్లాడుకున్నాము అండ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ని మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక నర్స్ అని మాట్లాడుకున్నాము అండ్ యుద్ధాన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఈవిడ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారని తెలుసుకున్నాం మనం. ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షీ వాజ్ born at Florence in Italy on May 12, 1820. ఆవిడ షీ వాజ్ అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనమాట. షీ అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆవిడ ఇటలీలోని ఫ్లోరెన్స్ అనే ప్రదేశంలో పుట్టారు. ఎప్పుడంటే మే 12, 1820లో. హర్ పేరెంట్స్ గేవ్ హర్ ద నేమ్ ఆఫ్ హర్ బర్త్ ప్లేస్. తన పేరెంట్స్ ఆవిడకి ఫ్లోరెన్స్ అనే పేరుని, ఆ ఊరి పేరు ఫ్లోరెన్స్, ఆవిడ పుట్టిన ప్రదేశం, అదే పేరు ఆవిడకి పెట్టేశారు, ఫ్లోరెన్స్ అని. హర్ పేరెంట్స్ హూ వర్ వెరీ వెల్ ఆఫ్ వర్ షాక్డ్ వెన్ ఇన్ లైఫ్ షీ వాంటెడ్ టు బికమ్ ఏ నర్స్. పేరెంట్స్ చాలా మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈవిడ్ని చాలా ఈవిడ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి చాలా ఎక్కువ కలలు కన్నారు. అయితే ఈవిడ ఉద్దేశం ఏంటంటే, ఈవిడ ఆలోచన ఏంటంటే, ఈవిడ ఏంటంటే ఒక నర్స్ అవ్వడం, నర్స్గా మారాలి అనుకున్నారు. అది ఆవిడ యాంబిషన్ అనమాట. ఎప్పుడైతే ఈ యాంబిషన్ పేరెంట్స్ చెప్పారో అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి ఈ పిల్ల ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చాలా షాక్ అయ్యారు అనమాట. వాళ్ళకి ఇష్టం లేదు ఈవిడ నర్స్ అవ్వడం. ఎందుకు నర్స్ అవ్వడం ఇష్టం లేదు అంటే, నర్సింగ్ వాజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఎ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో నర్సింగ్ అనేది ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ కాదు, అంటే గౌరవప్రదమైన వృత్తి కాదు అది. అంటే నర్సింగ్ని చాలా ఒక ఘోరమైన స్థితిలో ఉంచారనమాట. నర్సింగ్ అనే ఒక వృత్తిని చాలా నీచమైన స్థితిగా చూసేవాళ్ళు అనమాట. ఏ ఫిజిషియన్ రిమార్క్డ్, most of the nursing is done by drunken prostitutes who, when brought into the police court, are given the option of going to prison or to hospital service. They are often found in sleep under the beds of their dead patients whose liquor they have stolen. ఒక డాక్టర్ చెప్పారంట ఈ నర్సింగ్ వృత్తి ఎలాంటిది అనేది. ఒక డాక్టర్ చెప్పిన మాటల్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ నర్సెస్ యొక్క వృత్తి ఏంటంటే, ఎవరు నర్సింగ్గా వస్తారంటే డ్రంకెన్ ప్రాస్టిట్యూట్స్, వీళ్ళు తాగి ఉన్న ఒక ప్రాస్టిట్యూట్తో కంపేర్ చేశారు. ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేసిన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి శిక్ష వేయడానికి వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటో ఆప్షన్స్ అంటే, జైలుకి వెళ్తావా, నర్సింగ్కి వెళ్తావా అని అడిగేవాడు అనమాట. సో అంటే అంతటి నిజమైన అభిప్రాయం ఉండేది నర్సింగ్ మీద. ఇంకేమంటున్నాడు ఆయన, ఆ డాక్టర్ ఏమన్నారంటే, దే ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ స్లీప్ అండర్ ద బెడ్స్ ఆఫ్ దియర్ డెడ్ పేషెంట్స్ హూజ్ లిక్కర్ దే హావ్ స్టోలెన్. సో పనిచేసేటప్పుడు కూడా అక్కడ చనిపోయిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బెడ్స్ కింద కూర్చొని వీళ్ళు తాగుతూ కూర్చొని ఉంటారు అని చెప్పి ఫిజిషియన్ నర్సెస్ గురించి చెప్పారు. నర్సింగ్ అనేది అలాంటి వృత్తి అని చెప్పి ఉంటారు. అలాంటి అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో. అందుకని నర్సింగ్కి ఎవరు వెళ్ళేవాడు కాదు. అలాంటిది ఈవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు నర్స్ అవుతానని చెప్పేటప్పటికి పేరెంట్స్కి ఒక రకమైన షాకింగ్. ఏంటి, మేమేమో చాలా చదివించాలనుకుంటాం, అక్కడ తీసుకెళ్ళాలనుకుంటాం, ఏం అక్కడికి రాదు అనుకుంటున్నాను అనమాట.
ఓకే, అదే సినిమాలు చెప్తారు కదా, నేను అక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాను. అలాగే ఈ పిల్లని ఉన్నత స్థాయిలో ఉంచాలి, చూడాలి అనుకున్నారు, బాగా చదివించాలనుకున్నారు. కానీ తనేమో నర్స్ అవుతానంటుంది. అందుకని వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. ద పేరెంట్స్ హ్యాడ్ గివెన్ హర్ ఎడ్యుకేషన్ ఫిట్ ఫర్ ఎ ప్రిన్సెస్. షీ వాజ్ ప్రెటీ, బ్రిలియంట్, చార్మింగ్. వై డిడ్ షీ వాంట్ టు బికమ్ ఏ నర్స్? పేరెంట్స్ ఏమో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం కదా ఈ పిల్లకి, మహారాణిలో చూసుకుంటాం, యువరాణిలో చదివించుకుంటున్నాం, ప్రతి ఉంటుంది, అందంగా ఉంటుంది, బ్రిలియంట్, తెలివైన అమ్మాయి. సో వై డిడ్ షీ వాంట్ టు బికమ్ ఏ నర్స్? సో ఇన్ని గుణగణాలు ఉంచుకొని, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉంచుకొని ఎందుకు నర్స్ అవ్వాలనుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే ట్రైడ్ వేరియస్ మెథడ్స్ టు డిస్ట్రాక్ట్ హర్ ఫ్రమ్ పర్పస్ అండ్ సెంట్ హర్ ట్రావెలింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్, బట్ హర్ రెజల్యూషన్ రిమైన్ అన్వేవర్డ్. సో ఆవిడ మనసుని మార్చడం కోసం, డిస్ట్రాక్ట్ చేయడం కోసం, ఆవిడ ఆలోచనని డిస్ట్రాక్ట్ చేయడం కోసం, డైవర్ట్ చేయడం కోసం, డిస్టర్బ్ చేయడం కోసం ఫ్రెండ్స్తో పాటు కలిసి 4 ఊళ్ళు తిరిగిరా అని చెప్పి పంపించారు, ట్రావెలింగ్ చేసుకో అని చెప్పి పంపించారనమాట. సో ఎంత ట్రై చేసినా కూడా ఆవిడ రెజల్యూషన్, ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు నర్స్ అవ్వాలని చెప్పి. ఆ విల్ని, ఆ సంకల్పాన్ని ఎవరు కదల్చలేకపోయారు. డ్యూరింగ్ దట్ టైమ్స్ షీ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, Sidney Herbert, and they become intimate friends, but their friendship was based on the humanitarian common to both. ఆ ట్రావెలింగ్ టైంలో ఈవిడికి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు, సిడ్నీ హర్బర్ట్. మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ను సిడ్నీ హెర్బర్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరిలో కామన్ క్వాలిటీ, ఆ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇద్దరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే హ్యూమానిటేరియన్, మానవత్వం, అమానవతవాది అనమాట ఇద్దరు కూడా. సో వాళ్ళలో ఉన్న ఆ దయాగుణమే, ఆ జాలి గుణమే వీళ్ళిద్దరిని స్ట్రాంగ్గా కలిపింది. షీ ట్రావెల్ త్రూ యూరప్, బట్ ఎవ్రీవేర్ షీ సాట్ దోస్ ప్లేసెస్ వేర్ వర్క్ వాజ్ బీయింగ్ డన్ ఫర్ ద అఫ్లిక్టెడ్. సో ఆవిడ యూరప్ మొత్తం తిరిగారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్తే టూరిస్ట్ స్పాట్లు అవి చూస్తాం. ఇవిడ అలా కాదు, ఎవరు సఫర్ అవుతున్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, అలాంటి ఏరియాస్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అలాంటి ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవడం, ఈ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ద జైటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ లండన్ did not give her any happiness. She wanted to get away from all its painted artificiality. అలా తిరుగుతూ ఆవిడ లండన్ వెళ్ళారు. లండన్లో అక్కడున్న ఆ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉన్న ఆర్టిఫిషియాలిటీ కానీ ఇవేమి కూడా ఆవిడకి నచ్చల. సంతోషంగా వెళ్ళకపోయారన్నమాట. అక్కడ లైఫ్, ఆ రాయల్ లైఫ్ ఉంటుంది, అక్కడ చాలా పాష్ లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈవిడికి నచ్చలేదు. సో అక్కడ ఉన్న ఆర్టిఫిషియాలిటీ ఈవిడికి నచ్చలేదన్నమాట. She joined a German training school for nurses, Freiner Institute. She had a passion to nurse the sick and the wounded. ఈవిడ ఒక జర్మన్ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు, నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఫ్రెడ్నర్స్ ఇన్స్టిట్యూట్ అనమాట అది. అక్కడ ఈవిడికి ఒక ప్యాషన్ ఏర్పడింది. ఏంటో ప్యాషన్ అంటే సిక్గా ఉన్న వాళ్ళకి, అంటే రోగాలతో ఉన్న వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, అండ్ wounded, గాయాలు తగిలిన, దెబ్బలు తిని గాయాలతో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని నర్స్ చేయాలి అని చెప్పి వీడికి చాలా స్ట్రాంగ్గా, ఎవరికి ప్యాషన్గా ఉండేదన్నమాట. ఈవెన్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్, షీ లైక్డ్ బ్యాండేజింగ్ ద వూన్స్ ఆఫ్ ద నేవర్స్ పెట్ యానిమల్స్. సో చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా పక్కింటి వాళ్ళ పెట్ యానిమల్స్ ఏమైనా ఉంటే వాటికి దెబ్బలు తగిలి ఉంటే వాటికి కట్లు కడుతూ ఉండేవాళ్ళు ఈవిడ. సో అప్పటి నుండి కూడా వీడికి నర్సింగ్ మీద ఒక రకమైన మంచి ఇంట్రెస్ట్ కలిగింది. She felt a call to a mission of mercy. సో మెర్సీ అంటే జాలి చూపించడం అనే ఒక పని మీద నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పి ఆవిడ ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. although all the eligible young men of the country were at her feet, she gave up the idea of marrying and settling down. సో ఈవిడ తలుచుకుంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఆవిడని పెళ్లి చేసుకోవడం వచ్చేవాళ్ళు, ఆవిడ కాళ్ళ దగ్గర వాడేవాళ్ళు. కానీ ఈవిడ ఏం చేశారంటే పెళ్ళి అనే ఆలోచనని వదిలేశారు. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనే ఆలోచన ఆవిడ వదిలేశారు. అసలు పెళ్లి మీద ధ్యాస వెళ్ళలేదు. సో ఫర్మ్ వాజ్ అ రెజల్యూషన్ దాట్ at the training institute she scrubbed a corridor floor along with binding the wounds. సో ఆవిడ తీసుకున్న నిర్ణయం, నర్సింగ్ అనే నిర్ణయం ఎంత స్ట్రాంగ్ అంటే
అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి కట్లు కట్టడం మాత్రమే కాదు, ఆ ప్లేస్ని కింద క్లీన్ చేసేవాళ్ళు కూడా ఇవిడ. చాలా క్లీన్గా ఉంచేవాళ్ళు. హాస్పిటల్స్లో పేషెంట్స్ని మాత్రమే కాదు, హాస్పిటల్స్ని కూడా చాలా నీట్గా చక్కగా చూసుకునేవాళ్ళు. లేటర్ ఆన్ షీ స్పెంట్ much time at the hospitals of London and Edinburgh, Germany, and in 1855 went to Paris to study what the nursing organizations were doing there. తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ లండన్లోని హాస్పిటల్స్ని విజిట్ చేశారు, అక్కడ టైం స్పెండ్ చేశారు. అదేవిధంగా జర్మనీలోని ఎడిన్బర్గ్లో కూడా ఆవిడ వర్క్ చేశారు. 1855లో ప్యారిస్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నర్సింగ్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి దానికి స్టడీ చేయడానికి వెళ్ళారు అనమాట. నర్సింగ్ ఆర్గనైజేషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనే వాటిని స్టడీ చేయడానికి ఆవిడ 1855లో ప్యారిస్ వెళ్ళారు. When she came back to England, she was made manager and director of a sanitarium establishment for gentlewomen during illness. అక్కడ నుండి ప్యారిస్ నుండి మళ్ళీ ఇంగ్లాండ్కి తిరిగి వచ్చిన తర్వాత ఈవిడికి ఒక పదవి వచ్చింది. ఏంటో పదవి అంటే మేనేజర్ అండ్ డైరెక్టర్, శానిటేరియం ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ జెంటల్ ఉమెన్ డ్యూరింగ్ ఇల్నెస్ అనే ఒక సంస్థలో ఈవిడ మేనేజర్ అండ్ డైరెక్టర్ అయ్యారు. హియర్ షీ హ్యాడ్ టు సూపర్వైజ్ అన్ట్రైన్డ్ అండ్ ఇల్ డిసిప్లిన్డ్ నర్సెస్. ఇక్కడ ఈవిడ పని ఏంటంటే అక్కడ అన్డిసిప్లిన్డ్, అన్ట్రైన్డ్, సరిగ్గా ట్రైనింగ్ లేని అండ్ సరైన డిసిప్లిన్ లేని నర్సెస్ని ఈవిడ సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. Sprained her back as she lifted a patient to the operating table, caught a hot stovepipe in her arms to keep it from falling upon a sick child, held down a blind woman who was threatened with insanity when an operation to restore her vision had failed, and defended herself against the petty jealousies and the continual bickering of her male colleagues. అక్కడ ఇవి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారు. ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారంటే పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ మనకి బ్యాక్ మీద భారం పడి బ్యాక్ పెయిన్స్ వచ్చేవి. అదేవిధంగా ఒకసారి హాట్ స్టవ్ పైప్ స్పెండ్ హర్ బ్యాక్ లిఫ్టెడ్ ఏ పేషెంట్ ఆపరేట్. హాట్ స్టవ్ పైప్ వీడికి తగిలింది. చిన్నపిల్లోడి మీద, ఒక సిక్ చైల్డ్ మీద స్టవ్ పడబోతుంటే అతన్ని కాపాడింది. హెల్డ్ డౌన్ ఎ బ్లైండ్ ఉమెన్ హూ వాస్ థ్రెటెన్డ్ విత్ ఇన్సానిటీ వెన్ ఎన్ ఆపరేషన్ టు రిస్టోర్ హర్ విజన్ హ్యాడ్ ఫెయిల్డ్. సో ఒక బ్లైండ్ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆవిడ ఇన్సైన్గా బిహేవ్ చేశారు. సో ఆవిడ నుండి తనను తను కాపాడుకోవడం. అదేవిధంగా చాలామంది అక్కడ ఏమంటే ఎన్వి మీద, అంటే జెలసీ ఉండి ఈవిడ మీద అనేక రకాల అరాచకాలు చేశారు. ఎస్పెషల్లీ అక్కడ పనిచేసే మగవాళ్ళు ఈవిడ్ని ఏడిపించడం కానీ టార్చర్ పెట్టడం కానీ చేశారు. వాటన్నిటిని ఈవిడ చాలా సహనంతో సహించారు. ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సిక్ షీ గేవ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్లీన్లీనెస్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇన్సిస్టెడ్ అపాన్ ఓపెన్ విండోస్ కాంట్రరీ టు ద కామన్ ప్రాక్టీస్ ఆఫ్ దోస్ డేస్. అయితే ఎప్పుడైతే ఈ నర్సింగ్ చేస్తున్నారో ఈ నర్సింగ్తో పాటు ఈవిడ క్లీన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అని, ఫ్రెష్ ఎయిర్ రావాలి అని. సో విండోస్ ఓపెన్ చేయించాము హాస్పిటల్స్లో. అయితే ఆ రోజుల్లో విండోస్ ఓపెన్గా చేయడం అనేది ఎవరు విండోస్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు. సో దానికి భిన్నంగా, అప్పుడున్న ట్రెడిషన్కి భిన్నంగా వీడేంటంటే విండోస్ అని ఓపెన్ చేయించి చల్లటి గాలి రావాలి, లోపల చక్కటి గాలి రావాలి అని చెప్పి ఆవిడ ఫ్రెష్ ఎయిర్ని అండ్ క్లీన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. షీ స్టూడ్ అప్ అగైన్స్ట్ ఆల్ ద ఆర్డియల్స్, షీ కేమ్ అవుట్ ట్రాంఫంట్లీ. సో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఆవిడ గెలిచారు. సమ్వన్ రిమార్క్డ్ అబౌట్ హర్, షీ సీమ్స్ యాజ్ కంప్లీట్లీ లెడ్ బై గాడ్ యాజ్ జోన్ ఆఫ్ ఆర్క్. సో ఆవిడ చేసిన సేవలు, ఆవిడ గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారంటే షీ సీమ్స్ యాజ్ కంప్లీట్లీ లెడ్ బై గాడ్ యాజ్ జోన్ ఆఫ్ ఆర్క్. దేవుడు పంపిన దేవదూత లాంటిది ఆవిడ అని చెప్తారు. జోన్ ఆఫ్ ఆర్క్తో కంపేర్ చేస్తారు. జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఆవిడ ఒక దైవదూత అనమాట. సో అది ఆవిడది ఒక స్టోరీ ఉంది సపరేట్గా. సో అలాగా ఏంజిల్, దేవుడు పంపించిన ఒక ఏంజిల్ మాకు ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. హర్ ఫేమ్
began to spread for her thoroughness, initiative and hygienic value of her disposition. అయితే ఎప్పుడైతే ఈవిడ అంకిత భావం, వృత్తి మీద తనకున్న ఇంట్రెస్ట్, ఆ డెడికేషన్ అండ్ ఆ క్లీన్లీనెస్, సో ఆ చొరవ, ఆవిడ తీసుకుంటున్న చొరవ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆవిడ ఫేమస్ అయిపోయారు బాగా. ఆవిడ ఫేమ్ స్ప్రెడ్ అయిపోయింది వరల్డ్ మొత్తం. సో అంతవరకు మనం ఈ లెసన్లో చూద్దాం, ఈ వీడియోలో చూద్దాము. మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.